మా నాన్న బేదోడు అనుకున్నాం. మా నాన్న బేదోడు అనుకున్నంత వరకు కంట్రోల్లో ఉంటాం. మా నాన్న ఫుల్ సౌండ్ అని తెలిసి ఇంక ఆగుతామైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి మీరు చెప్పండి, అవునా? మన నాన్న సర్వశక్తుడని తెలియక అన్నిటికీ భయపడ్డాం, అందరికీ భయపడ్డాం. ఆయన సర్వశక్తుడని అర్థమైన తర్వాత ఇంకెవరిని లెక్క చేద్దాం? ఏ పరిస్థితిని లెక్క చేద్దాం? ఆయన కూడా చెప్తున్నాడు గట్టిగా, నాకెళ్ళి చూసినంత వరకు అవి ఏవైనా నీ కాళ్ళ కిందే ఉంటాయి. నా బిడ్డ, ఈ రాత్రి నా మాట విను. నా వైపు నువ్వు చూసినంత వరకు అవి ఏవైనా సరే నిన్ను అధిగమించలేవు, నీ కాళ్ళ కిందే ఉంటాయి. నా వైపు నుంచి నువ్వు దృష్టి మళ్ళించావా, నువ్వు పక్కకి చూసావా, వాటికి వెళ్ళి చూసావా, ఇక నేను మౌనం అయిపోతా, నువ్వు తన్నులు తింటమే. మళ్ళీ చెబుతున్నాను, దేవుడు చెప్పే మాట, నువ్వు వాటికి వెళ్ళి చూసి కంగారు పడ్డావా, ఇక నేను మౌనం అయిపోతా, ఇక నువ్వు తన్నులు తింటమే. అట్టొద్దులే ప్రభు అంటావా, మరి అది నాకు వెళ్ళి చూడు. అప్పుడు అన్నీ మళ్ళీ కాళ్ళ కిందకు వస్తాయి. మేమేమన్నాం బ్రదర్ నిన్నో? అసలు మేమేమన్నాం? ఇప్పుడేగా నా మీదకి రాబోయారు మీరు. రాబోయామా? సారీ బ్రదరు, ఇంక రావులే, కిందే ఉంటాం. జోక్ లాగా ఉందా నేను చెప్పేది? సీరియస్ తీసుకుంటే ధన్యుడు.